ఇప్పుడు ఈ చేప ఉంది కదా, దీన్ని క్లీన్ చేద్దాం. ఫస్ట్ వాటర్ ఇట్లా వేసేసి లాస్ట్లో ఇంకా వాటర్ కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఉన్నప్పుడు ఈ డబ్బాలో పోసుకోవాలి ఇట్లా మొత్తం. దీన్ని అట్లా కొన్ని నీళ్ళు వేసి అట్లా క్లీన్ చేసి ఈ వాటర్ పడేసి దాని తర్వాత ఈ కెమికల్ వాటర్ ఉంటుంది ఇవి అట్లా సోమ వేసి ఇది తీసుకొని ఈ చేప పిల్ల ఉంటుంది కదా, ఈ చేప పిల్ల అటు ఇటు పోతున్నాం అది అట్లా చేప పిల్ల దీంట్లోకి వస్తుంది అనమాట. దీంట్లోకి వచ్చిన తర్వాత తట్టికిన వేసేయాలి. దీంట్లో వేసేస్తే వాటర్ క్లీన్ మొత్తం నీట్గా. చూడాలి ఆ లోపలికి వెళ్ళేసి ఇప్పుడు ఇవన్నీ కొనేసుకున్నాం. మొత్తం అన్ని 40 దినార్లు ఏమైనాయి. ఇంకా అన్నీ తీసేసుకొని కార్లో వేసుకొని వెళ్ళిపోవడమే ఇవి. అండ్ దీంతోపాటు మళ్ళీ ఇప్పుడు అడిగి వెళ్ళమంటున్నాడు మా కుటుంబ సైడ్న. కూరగాయలు కూడా కొనుక్కొని రాబోతున్నాడు. ప్రజెంట్ అయితే మా బాబు పెట్టిన కొత్త బిజినెస్ ఇది అనమాట. దీని సెటప్ మొత్తం అన్నీ ఉన్నాయి అనమాట. ఇక్కడ యాక్వేరియంలు స్పేస్ లేక మొత్తం ఈ జిమ్ రూమ్లోనే పెట్టేసిండు. ఇదంతా జిమ్ రూము నేనే పెట్టేసిండు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ వాటర్ని నేను తెచ్చేసుకున్నా. ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేయాలి. క్లీన్ చేసే ప్రాసెస్ చూపిస్తాడు చూడండి. ఇప్పుడు చూడండి ఈ చేప ఉంది కదా, ఈ చేప మొత్తం క్లీన్ చేస్తాడు. వాటరు లోపల గలీజ్ అయిపోయినాయి. ఫస్ట్ అయితే ఇట్లా తీయాలన్నమాట. ఈ వాటర్ చేప పడుకోకుండా ఇట్లా కొంచెం కింద చూపి ఫోన్. ఈ వాటర్ చేప పడుకోకుండా ఫస్ట్ చేపని వచ్చాలి. ఫస్ట్ చేపని వచ్చేటంటే చేపనే దీంట్లో వేసుకోవాలి ఇట్లా ఈ డబ్బా లోపలికి. ఈ తర్వాత ఈ గలీజ్ వాటర్ ఉంటాయి కదా దీంట్లో వేయాలి అనమాట. దీన్ని కూడా ఇట్లా కడిగేసి దీంట్లో వేసిన తర్వాత ఈ కెమికల్ వాటర్ అనమాట ఇవి, అందుకని కలర్లో ఉన్నాయి. ఈ కెమికల్ వాటరు అట్లా సోమం వరకు అట్లా వేసేసిన తర్వాత ఈ చేప ఉంటుంది కదా, ఈ చేపను మళ్ళీ దీంట్లోకి ఎత్తుకొని దీంట్లోకి వేసేయాలి. వాటర్ చేంజ్ అయిపోతాయి క్లీను. దాని తర్వాత లాస్ట్లో ఒక స్టెప్ ఉంటుంది. ఏంటంటే ఇది ఉంటుంది కదా ఈ క్యాప్, అట్లా టిక్ అనే సౌండ్ రావాలి. అప్పుడు అది సేఫ్ అన్నట్టు క్లీన్ అయిపోయింది ఇప్పటికి. సో ఇలా మొత్తం ఇవన్నీ చేపలు క్లీన్ చేయాలి ఇప్పుడు నేను. ఓకేనా, చేసేయగలుగుతాం. ఇప్పుడు మళ్ళీ క్లారిటీగా చూపిస్తాడండి. మళ్ళీ ఇది రెండోసారి అనుకోండి. ఇప్పుడు ఈ చేప ఉంది కదా, దీన్ని క్లీన్ చేద్దాం. ఫస్ట్ వాటర్ ఇట్లా వేసేసి ఇది జల్లెడు అనమాట. చేపని ఎత్తనీకి కింద నుంచి పైకి. లాస్ట్లో ఇంకా వాటర్ కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఉన్నప్పుడు ఈ డబ్బాలో పోసుకోవాలి ఇట్లా మొత్తం. దీన్ని అట్లా కొన్ని నీళ్ళు వేసి అట్లా క్లీన్ చేసి ఈ వాటర్ పడేసి దాని తర్వాత ఈ కెమికల్ వాటర్ ఉంటుంది ఇవి అట్లా సోమ వేసి ఇది తీసుకొని ఈ చేప పిల్ల ఉంటుంది కదా, ఈ చేప పిల్ల అటు ఇటు పోతున్నాం అది అట్లా చేప పిల్ల దీంట్లోకి వస్తుంది అనమాట. దీంట్లోకి వచ్చిన తర్వాత తట్టికిన వేసేయాలి. దీంట్లో వేసేస్తే వాటర్ క్లీన్ మొత్తం నీట్గా. సో ఇలా అనమాట. ఇది ఓపికతో నేనే చేస్తా అని చెప్పి మా బాబా నాకే అప్ప చెప్తాడు. వాళ్ళకి ఎప్పుడు ఎవరికి అని మా ఇద్దరు డ్రైవర్లకి. అండ్ అంతలో ఇదంతా చేసినందుకు నాకు 10 దినాలు ఇస్తాడు అనమాట. నెలకు 10 దినాలు మనకి. ఇది మనకు సైడ్ ఇన్కంగా మా బాబా పెట్టిన బిజినెస్ అనుకోండి. ఒక మనలో చెప్తే మా బాబాకి కూడా సైడ్ ఇన్కమే, ఇది మనకు సైడ్ ఇన్కమే. ఎందుకు అంటారేమో. మా బాబా కూడా బ్యాంకులో ఎంప్లాయీ. అది చేస్తాం మా బాబా ఇది చేసుకున్నాడు, ఇది పెట్టుకున్నాడు అన్నమాట కొత్తగా. ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఒక ఫిష్ ఉంది కదా, ఇది ఒక ఫిష్ వచ్చేసి 5 దినాలు ఎందులో సంథింగ్ తెలియదు మనకు. ఈ ఫిష్ యాక్వేరియంతో కలిపి 20 దినాలు అనమాట. అంటే నెలకు 6,000 మా బాబా. నెలకంటాం ఒక ఫిష్ అమ్మితే మా బాబాకు 6,000 వస్తుంది. అక్షరాల 6,000 వస్తుంది మా బాబాకి. దమ్మ ముచ్చుకుండా అయ్యో అక్కడ దీంట్లోకి వచ్చిన తర్వాత అక్కడ దాంట్లో చేస్తే దీంట్లో వచ్చి పడుతుంది మళ్ళీ. అట్లా నెలకి ఎంత 6,000 వస్తుంది. సారీ, ఒక ఫిష్ అమ్మితే 6,000 రూపాయలు అనుకోండి మన ఇండియన్ రూపీస్లో. అట్లా ఎన్ని ఫిష్లు రోజు నెలకి ఒక 30 పోతాయి. నేను ఇంకా 10 వేసుకోరు అందాజుగా 60,000 డబ్బులు వచ్చి ఉంటుంది నెలకి మా బాబా. 200 దినాలు ఈజీగా వచ్చి ఉంటుంది దీన్ని. సో అలా అనమాట మా బాబా సైడ్ బిజినెస్. మా బాబా పెట్టుకున్న కొత్త బిజినెస్ ఇదే. దీన్ని ఎప్పుడు పెద్దది తెచ్చడం. చూడండి ఇప్పుడు చేప ఈడు కూర్చుంది అనమాట. అందుకని చేపను దీంట్లో వేసినాయి. మళ్ళీ ఇప్పుడు ఈ నీళ్ళు పడేస్తున్నాను. ఇలా మొత్తం అన్నీ క్లీన్ చేయాలి.
బాగుంది కలర్ ఫిష్, దానికి సైడ్ బొచ్చు అందుకు బలంది. ఇప్పుడు ఇట్లా వర్షం పెడతానమాట. ఇవి పాతవి చేసినవి పాతవన్నీ ఉంటాయి. ఇవన్నీ తీసిన తర్వాత కూడా మా బాబాకు ఫోటో తీయాలన్నమాట. ఒక్కొక్క ఫిష్ ఫోటో తీయాలి. అంటే ఏ ఫిష్ సేల్ అయిపోయిందో తెలియదు కదా, ఫిష్ సేల్ అయిపోయింటాయి. ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఉంటాయి అన్నమాట. మేము ఎట్లా సేల్ చేస్తామంటే ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇవి 61వ ఫిష్. ఇది మా బాబాకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. అండ్ అలానే మా బాబా వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ ఫొటోస్ పెడతాను అనమాట. స్టేటస్ లీడర్స్ పెడతారు కదా మా బాబా. ఒక వీడియో ఉంటుంది అన్నమాట, షార్ట్ వీడియో లెక్క. టిక్ 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 అని చెప్పలు వెళ్ళిపోతూ ఉంటాయి. మా బాబా వాళ్ళని ఏ ఫోటో ఏ ఫిష్ కావాలంటే కనుక ఆ ఫిష్ దగ్గర ఆపుకొని ఆ ఫిష్ మాకు కావాలనేసి వాళ్ళు ఫోటో సెండ్ చేస్తారనమాట. ఈ నెంబర్ చూసి ఇక్కడ పైన ఇక నెంబర్ చూసి మేము ఆ ఫిష్ని డెలివరీ చేస్తాం, తీసుకుని వెళ్ళి. అట్లా ఫిష్ అక్వేరియం సెటప్ కూడా అంతా మా బాబానే చేస్తాడు నీట్గా, మేము చేయం. సో ఇలా ఉంటుంది అనమాట బిజినెస్. మనకు కూడా ప్రాక్టీస్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు వేసానంటే దాంట్లోనే వాటర్ అవి నీట్గానే ఉన్నాయి. సో క్లీన్ చేసి కలుద్దాం. అయిపోయింది మొత్తం అన్ని ఫిష్లకు వాటర్ అయితే చేంజ్ చేసేసిన. నేను ఇలా మర్చిపోతాను చూడండి ఫిష్లన్నీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఫిష్లకి అన్నిటికీ ఫోటోలు తీయాలంట. ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క ఫోటో. ఈ చూడండి రెడ్ టీ ఎంత బాగున్నాయి. అన్ని ఫిష్లు ఫోటోలు తీయాలి. ఇప్పుడు ఫోటోలు తీసి మా బాబా పెట్టాలి. ఈ కొన్ని మిగిలినాయి అనమాట. ఈ వాటర్ చూడండి, కెమికల్ వాటర్ ఈ కొన్ని మిగిలినాయి. కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫోటో తీయాలి. ఫోటో లైట్ సెటప్ ఇవన్నీ లోపల తీసేసుకెళ్ళిపోయి ఇప్పుడు వెళ్ళి తీసుకొని వచ్చేసి ఫోటోలు తీసేద్దాం. ఫోటోలు తీసి మా బాబాకు పెడితే మా బాబా ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్ చేసుకుంటాడు అనమాట. అట్లా 500 మంది ఎంతో మంది ఉన్నారు ఫాలోవర్లు. మనం చేసిన ఒక వీడియో 50,000 మంది ఎంతో మంది చూశారు. ఒక వీడియో సూపర్ చేసిన వీడియో నేను అన్నాడు ఆ రోజు మా బాబా. చలో ఇవి చేసేద్దాం. ఓకే చూడరి, ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి కదా. పెద్ద టాస్క్ ఏంటంటే ఇదే అనమాట. ఈ లైట్ సెటప్ మొత్తం చూడండి ఎట్లా వేసుకునేమో. నేను మా అమ్మ కలిసి ఆంచి కనెక్షన్ ఇచ్చుకొని, ఇది ఏదో వెనకాల షీట్ అనమాట స్టిక్కర్ది, అది పెట్టినా. ఎందుకంటే వేరేది లేదనమాట, సేల్ అయిపోయింది. ఇప్పుడు దీని లైటింగ్ అంతా ఇచ్చేసినా ఇట్లా చేప మీద రెడీగా పెట్టి ఇప్పుడు ఫోటో తీయాలన్నమాట. ఈ ఫిష్ ఇది ఇట్లా అట్లా ఫోటో తీసి ఫిష్ కూడా ఏమైనా ఆ ఫిష్ మా బాబా ఫోటో పెట్టాలి. ఫిష్ ఇటు రావాలన్నమాట. నెంబర్ ఒక చెట్టుగానే ఫోటో తీయాలి. అది బాగా నిలబడింది. చలో తీసేసి మా బాబాకి అయితే పెట్టిద్దాం. ఓకే చూడరి, ముందు బాగా రాలేదు అనేసి లైటింగ్ మొత్తం మళ్ళీ చేంజ్ చేసేసినాం. వెనకాల బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తే బాగా వచ్చింది లైటింగ్. ఇప్పుడు ఫోటో తీయాలి మళ్ళీ దీనికి. ఇది మా బాబా సైడ్ బిజినెస్ అనుకోరి. ఒక మాట చెప్తే మా బాబా బ్యాంక్ ఎంప్లాయీ అయ్యింది కూడా ఇది ఒక సైడ్ బిజినెస్గా పెట్టుకున్నాడు. సూపర్ కదా. దీంట్లో మెయింటైన్ చేయడమే చాలా కష్టం బాబా. ఫిష్ బిజినెస్లో చాలామంది ఇది అనుభవిస్తుంటారు నాకు తెలిసి. అందులో నాకు అనిపించింది ఏంటంటే ఫిష్ బిజినెస్లో ఫిష్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇవి క్లీన్ చేసుకోవాలా, ఇది ఎక్కువ ఉంటుంది నిజంగానే. ఈ వర్క్ చేసిన వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను డైలీ చేసినప్పుడు నాకు తెలుస్తుంది ఎంత కష్టం ఉంటుంది. 3 డేస్కి ఒకసారి 1 వీక్ ఒకసారి వాటర్ చేంజ్ చేస్తున్నాం దీంట్లోకి. అందులో ఇవి స్ట్రాంగ్ ఫిష్లు అనమాట. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, భలే ఉన్నాయి. ఒకటి డిజైన్ ఇదైతే భలే ఉంటుంది. ఇది విలన్ ఉంటుంది చూసినా అటు ఉంటుంది. ఇది విలన్ దేనా ఏం ఇప్పుడు ఏం చూస్తుందో. చలో ఓకేనా. ఫైనల్గా అయితే మొత్తం అన్నీ అయిపోయినాయి. ఫొటోస్ తీసేసిన ఇంకా మా బాబాకి సెండ్ చేస్తే సరిపోతుంది అంతే. చలో బయటకి వెళ్ళిపోదాం. ఓకే ఇంకా అలా ఫిష్ అందుకు అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇప్పుడు డ్యూటీ పడ్డది అనమాట. మా బాబా వచ్చేసి ఇది తమ్మీం అని ఉంటుంది అనమాట. ఇక్కడ అదే తమ్మీం అంటే దీంట్లో వచ్చేసి రేషన్ షాప్ అని పిలుస్తారు. దీని పక్కనే హోల్సేల్ మార్కెట్ అయితే ఉంటుంది. అడిగిపోయి నాకు వీడియో కాల్ చేయి, నేను సరుకులు చెప్తా కొన్ని తీసుకోవాలి అంటున్నాడు. సార్లు అని చెప్పి వచ్చేసిన. చలో లోపలికి వెళ్ళి అవన్నీ తీసేసుకుందాం. ఓకే చూడాలి ఆ లోపలికి వెళ్ళేసి ఇప్పుడు ఇవన్నీ కొనేసుకున్నాం. మొత్తం అన్ని 40 దినార్లు ఏమైనాయి. ప్రజెంట్ అయితే ఇంకా ఇవన్నీ కార్లో పెట్టేసుకోవాలి. ఇంకా అన్నీ తీసేసుకొని కార్లో వేసుకొని వెళ్ళిపోవడమే ఇవి. అండ్ దీంతోపాటు మళ్ళీ ఇప్పుడు అడిగి వెళ్ళమంటున్నాడు మా కుటుంబ సైడ్న. కూరగాయలు కూడా కొనుక్కొని రాపో అంటున్నాడు. కొనుక్కొని రాపో అంటున్నాడు. నేను ఒక్కనే ఉండేది ఎవరుగా. ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు 40 దినాలు ఉంటాయి అనమాట. కూల్ డ్రింక్స్ ఇవన్నీ 40 దినాలు అంటే దగ్గర 13,000, 42 దినారులే ఎగ్జాక్ట్గా.
దగ్గర దగ్గర 13,000 అయినాయి ఎన్ని కలిపి. ఇది క్లీనింగ్స్ ఇది సరిపోతుంది ఇది బయట. ఇవి పక్క తీయడం బెస్ట్. మా కోవిడ్ ఇంటికి మా కారు నేను అనేది అదే, అందుకే మా కారు వచ్చేసి ఏంటది సూపర్ ఎక్సెల్. మా కోవిడ్ ఇంటికి ఈ కారు. ఈ ముందర సీట్లు ఇవి వచ్చేసి మ్యాంగో అనమాట. జ్యూస్లో చిన్న చిన్న 10 రూపాయలు తింటాం కదా, అవుతాం కదా, సేమ్ అలాంటివి 10 రూపాయల జ్యూస్ ఏమైనా ఉంటాయి. ఇవి బనానా. అమ్మ నూనెకి స్పేస్ ఉంది, ఇన్ని పెట్టేయచ్చు ఎందుకంటే అవి పగలవు. ఇవి గాజుడు అనమాట, మేబీ పగిలే ఛాన్సులు ఉంటాయి. సో ఇవి ముందర పెట్టడం బెస్ట్. పెట్టేద్దాం. మళ్ళీ ఇప్పుడు అడిగి వెళ్ళి కూరగాయలు కొనాలి అంతే. మ్యాక్స్ ఇంటికి కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు డైరెక్ట్ అడిగి వెళ్ళేసి కూరగాయలు తీసేసుకోవాలి అంతే. పొద్దున్న సరిత తినలే, ఆకలిస్తుంది మొత్తం. అసలు 2 డేస్ నుంచి సరితనే ఫుడ్ తింటలేదు నేను. పోయి లాగించాలి ఇప్పుడు మంచిగా. ఏమి ఇస్తారో అబ్బా. చలో ప్రజెంట్ అయితే అడిగి వెళ్ళిపోతాం. ఇంకా కొన్ని ఇక్కడ కూడా వేసేసుకుందాం కూరగాయలు అనేసి, తర్వాత వెళ్ళిపోదాం అంతే ఇంటికి. పెట్రోల్ లేదా కార్లో పెట్రోల్ అడిగాలి. ఇలాగైతే ఉంటే కోవిడ్లో డ్రైవర్ డ్యూటీలు చూడాలి, మామూలుగా ఉండదన్నమాట. ఏదో డబ్బుల కోసం ఇలాంటివన్నీ చేయాల్సిందే, తప్పదు. అయినా మనం ఇక్కడ వచ్చింది పని చేయడానికెళ్ళే, కానీ కొంచెం ఏమంటే ప్రెజర్గా అనిపిస్తుంది పని మీద పని చెప్తే. చలో వెళ్ళేసి తీసేసుకున్నాం, లేట్ అయింది. వచ్చేసిన ఇక్కడికి. ఈ లోపల మళ్ళీ అన్ని కూరగాయలు మా కూడా వీడియో కాల్ చేసి తీసుకోవాలి, తీసేసుకొని వెళ్దాం. ఓకే అయిపోయింది. ఎడవన మొత్తం అన్నీ తీసేసుకున్నా. ఇంకా అదొక్కటి బిల్లు వేయాలి. బిల్లు వేయించేసి వెళ్ళిపోవడం వెళ్ళే. కలిందర కూడా తీసుకున్నాం అనమాట. కేజీ 660 ఫీల్స్ ఉంది. రేట్ బిల్లు వేయించేసి ఇంటి దగ్గరికి వెళ్ళిపోవడం అయితే అయిపోయింది. మొత్తం అన్ని లోపలికి పెట్టేసుకున్నా. కలిందర కూడా లేట్ జరిగింది, ఇంకా వెళ్ళిపోవడమే. బిల్ పేపర్లు అన్నీ ఇది ఆడ 2 ఈ బిల్ పేపర్లు అన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. మళ్ళీ మా కూడా సంజయ్ చూపించాలి. కార్డు కూడా పెట్రోల్ కూడా లేదు, పెట్రోల్ పట్టించాను చెప్తాను మా కూడా సంజయ్ కాల్ చేసి. ఓకే చలో డైరెక్ట్ ఇంటి దగ్గరికి వెళ్ళి కలుద్దాం. ఇంటి దగ్గర వెళ్తేనే మామూలుగా అందరు ఫోన్ చేస్తా రారి తీసుకుని పోదురని. వచ్చేసిన పెట్రోల్ పంప్ దగ్గర కూడా పెట్రోల్ పట్టించేసిన చెప్పేసిన 2 దినాలు. కానీ నేనైతే 6 సమోసాలు ఇవన్నీ కొనుక్కున్నాను అనమాట తిందామనేసి. ఇవన్నీ కొనుక్కున్నా. ఆల్రెడీ తింటా వచ్చాను అనమాట దావంపడి. ఇది తిందాం ఎలా అడుగుతాం. ఆల్రెడీ 2 సమోసాలు తిన్నా, మళ్ళీ తింటున్నా. ఆకలేసుకుంటే 10 తినలే, అందుకని కొనుక్కున్నాను డైరెక్ట్. చలో పెట్రోల్ పడి ఇంటి దగ్గర వెళ్ళిపోతాం. ఓకే అయిపోయింది, అన్నీ పెట్టేసినాం లోపల కూడా. ఇది ఒక్కటి బ్యాలెన్స్. ఇలాంటివి ఎన్నో పనులు అన్ని డ్రైవర్లతోనే చేపిస్తూ ఉంటారు కోవిడ్ వాళ్ళు. ఇలాగైతే ఉంటుంది కోవిడ్లో డ్రైవర్ లైఫ్. మీరైతే వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొత్తగా మీ ఫ్రెండ్ ఎవరైనా కోవిడ్కి వస్తుంటే వాళ్ళకైతే షేర్ చేసేయండి.